హాయ్ ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్ క్లాస్లో టైమ్ అండ్ వర్క్లో డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేసాం. సో రిమైనింగ్ మోడల్స్ ఈరోజు ఈ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని ఏ 10 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. వారు 2 రోజులు కలిసి పనిచేసిన తర్వాత ఏ పనిని విడిచిపెట్టాడు, మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. A can complete a work in 10 days, B can complete the same work in 12 days. They start the work together. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఈ స్మాల్ సెంటెన్స్ కొంచెం కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయండి, కాన్సన్ట్రేట్గా క్లాస్ వినండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, బట్టి పట్టకండి. ఓకే, అది ఆర్ఎస్ఆర్ బుక్ ఇంకేదో బుక్ కాదు. మీరు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఏ బుక్లో ఏ ఎగ్జామ్లో ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. నా ఇక్కడ చూడండి, దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి చేశారు అప్ టు 2 days. బట్ ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్ ద వర్క్ అంటే ఇద్దరు కలిసి 2 days వర్క్ స్టార్ట్ చేశారు. అంటే ఇండివిజువల్ కాదు, ఎవరికి వారు కాదు, ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. బట్ 2 days తర్వాత ఏ లెఫ్ట్ ద వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బి ఫినిష్డ్ బై బి. ఓకే, ఏ అనేవాడు వెళ్ళిపోయాడు కాబట్టి బి అనేవాడు ఎన్ని డేస్లో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేశారు అంటున్నారు. ఓకే, రైట్. సేమ్ ప్రాబ్లం, సేమ్ కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ సేమ్ ప్రాబ్లమ్సే ఉంటాయి, సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, స్మాల్ చేంజెస్ ఉంటాయి. అది మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్, కన్ఫ్యూజ్ కావద్దు. రావు. సో ఏ అనేవాడు బి అనేవాడు క్లియర్గా 10 days అండ్ 12 days ఇచ్చారు కదా. ఫస్ట్ మీరు ఏం చేయాలి, టోటల్ వర్క్ చేయాలి. ఓకే, రైట్. టోటల్ వర్క్ అంటే ఏంటి, ఎల్సిఎం. ఓకే, ఇది పాయింట్ ఇంపార్టెంట్. ఏం లేదండి, మీరు ఏ ప్రాబ్లమ్ తీసుకోండి, ఇలాంటి మోడల్స్లో ఫస్ట్ చేయాల్సింది టోటల్ వర్క్, తర్వాత చేయాల్సింది ఎఫిషియన్సీ. దట్స్ ఇట్. అది ఏ ప్రాబ్లమే కానివ్వండి, అకార్డింగ్ టు సెంటెన్స్. కొంచెం సెంటెన్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. సో టోటల్ వర్క్ ఎంత, 10కి 12కి ఎల్సిఎం తీసుకోండి. రైట్. సో 10కి 12కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 12 ఉంది కాబట్టి ఖచ్చితంగా 10 ఉంది కాబట్టి 12 2 24 కాదు, 36 కాదు, 48 కాదు, 60 వస్తుంది కదా. రైట్. మ్యాక్సిమం ఇవి రిపీటెడ్ నెంబర్స్. యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ 10 12 అండ్ 10 12 15 వెరీ రిపీటెడ్ నెంబర్స్. ఓకే, 10 12 15 అన్న 60 వస్తుంది ఎల్సిఎం, 10 12 కూడా 60 వస్తుంది. రైట్. నౌ 10కి ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 6 times వల్ల సామర్థ్యం తీసుకోండి. ఓకే, 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 times. 6 + 5 11. ఇక్కడ వరకు క్లియర్ కదా. రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. వాడు ఏమంటున్నాడంటే 2 రోజులు కలిసి పనిచేసిన తర్వాత, అంటే 2 రోజులు కలిసి పనిచేశారంటే ఈ 2 days ఎవరు చేశారు, ఏ అండ్ బి ఇద్దరు కలిసి పనిచేశారు. మరి ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఇద్దరు ఎఫిషియన్సీ తీసుకోవాలి కదా. ఒకడే వెళ్ళిపోయాడంటే ఆ ఒకడే ఎఫిషియన్సీ తీసుకుంటాం, కానీ ఇద్దరు కలిసి పనిచేశారు అన్నాడు ఫస్ట్. అంటే ఆ 2 days ఎంత పని చేశారు ఇద్దరు కలిసి అని తెలియాలంటే ఆ ఇద్దరి ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఇద్దరి ఎఫిషియన్సీ ఎంత, 11. అంటే 22 వర్క్ కంప్లీట్ అయిపోయింది 2 days వరకు. ఓకే, ఆ 2 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు అంటే మనకి 2 daysలో ఎంత వర్క్ కంప్లీట్ చేశారు, 22 వర్క్ కంప్లీట్ చేశారు. ఓకే, 60 - 22 అంటే 38 కంప్లీట్ అయిపోయింది. రైట్. పాయింట్ ఏంటంటే ఇక్కడ మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. మిగిలిన పని అంటే ఎంత మిగిలిపోయింది, 38. ఎవరు కంప్లీట్ చేయాలి, బి. బి యొక్క సామర్థ్యం ఎంత, 5. దట్స్ ఇట్. సో మిగిలిన పని 38, ఎవరు కంప్లీట్ చేయాలి, బి. సో బి యొక్క సామర్థ్యం ఎంత, 5 అంతే. 5 7 35, రిమైనింగ్ ఎంత, 3/5. దట్స్ ఇట్. 7 3/5 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఓకే, క్లియర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ, బి మరియు సి వరుసగా 12 15 20 డేస్లో పని పూర్తి చేయగలరు. వారు 2 days కలిసి పని చేసిన తర్వాత ఏ పని మానేస్తాడు, మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్లో 2% ఇచ్చారు, ఇక్కడ 3% ఇచ్చారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా అదే పాయింట్ ఇచ్చారు, 2 days కలిసి పనిచేసిన తర్వాత స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ ఆఫ్టర్ 2 days. ఎవరు లెఫ్ట్ అయ్యారు, ఏ అనేవాడు మానేశాడు. ఇక లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది. సో మిగిలిన పని ఎవరు కంప్లీట్ చేయాలి, ఏ అనేవాడు వెళ్ళిపోతే మొత్తం ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. 3లో ఏ అనేవాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎంతమంది ఉంటారు, 2 ఉంటారు. ఆ 2 ఎవరు, బీసీ. అంటే మనకి యాజ్ యూజువల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ టోటల్ వర్క్ బై ఎవరి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, సామర్థ్యం. రిమైనింగ్ మిగిలిపోయిన వాళ్ళు ఎవరు, బీసీ. అంటే బి అండ్ సి యొక్క
ఎఫిషియన్సీ మనం ఫైండ్ అవుట్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో వీడియో పాజ్ చేయండి, ట్రై చేయండి. సిమిలర్ క్వశ్చన్ టు ద ప్రీవియస్. ఓకే, రైట్. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో A, B, C 12 days, 15 days, 20 days. టోటల్ వర్క్ 60. ఓకే, రైట్. వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ సామర్థ్యం ఎంత? 5 times, 4 times, 3 times. టోటల్ ఎఫిషియన్సీ 12. ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. నెక్స్ట్, వారు 2 రోజులు కలిసి పనిచేసిన తర్వాత సేమ్ 2 రోజులు కలిసి పనిచేశారంటే ఏంటి? ఆ ముగ్గురు 3 persons అంటే A ప్లస్ B ప్లస్ C ముగ్గురు 2 days కలిసి పనిచేశారు. కలిసి పనిచేశారంటే వాళ్ళ టోటల్ ఎంత వస్తుంది? 5 + 4 9 + 3 12 కదా? రైట్. 2 × 12 అంటే 24 వర్క్ కంప్లీట్ చేశారు ముగ్గురు కలిసి అప్ టు 2 days. సో 24 కంప్లీట్ వర్క్ చేసేటప్పుడు ఆ 24 మొత్తం వర్క్ నుంచి 24 లెట్ చేయండి. ఓకే, లెట్ చేసి ఎంత వస్తుంది మనకి? 36. ఓకే, రైట్. ఎవరు కంప్లీట్ చేయాలి? B and C. అంటే B and C ఎఫిషియన్సీ తీసుకోండి. B and C ఎఫిషియన్సీ ఎంత? 4 + 3 7. దట్స్ ఇట్. మిగతా వాళ్ళు ఎవరు కంప్లీట్ చేయాలి? B and C. 7 × 5 = 35. రిమైనింగ్ ఎంత? 1/7 days. దట్స్ ఇట్. క్లియర్? సేమ్ క్వశ్చన్. అక్కడ 2% వచ్చారు, ఇక్కడ 3%. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A మరియు B ఒక పనిని 12 రోజులు, B మరియు C 15 రోజులు పూర్తి చేయగలరు. C మరియు A 20 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు 3 రోజులు కలిసి పని చేసిన తర్వాత ఏ పనిని మానేస్తాడు? మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇది కూడా సిమిలర్ క్వశ్చన్, కాకపోతే 2% ఇచ్చారు. A + B, B + C అని ఇచ్చారు. సేమ్ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందంటే మిగిలిన పని ఎవరు చేయాలి? ఏ పని మానేశాడు కాబట్టి మిగిలిన పని ఎవరు చేయాలి? B and C. ఓకే, అంటే B and C యొక్క సామర్థ్యం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, జస్ట్ వీడియో పాజ్ చేయండి, ట్రై చేయండి. And A and B can complete the work in 12 days. A and B 12 days. Next, B + C 15 days. Next, C + A 20 days. మనం ఏం చేయాలి? ఫస్ట్ టోటల్ వర్క్ LCM తీసుకోండి. 60 వస్తుంది టోటల్ వర్క్. 12 × 5 = 15 × 4 = 23 మొత్తం ఎంత? 12. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. బట్ పాయింట్ ఏంటంటే మనం ఇంతకుముందు మోడల్స్లో డిస్కస్ చేసాం. ఇలా 2% వచ్చారు కదా, 2 A's 2 B's 2 C's అంటే అప్పుడు ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? ఆఫ్ అవుతుంది. ఓకే, అంటే 2 × A + B + C = 12 అంటే A + B + C = 12/2 కదా. 2 A's 2 B's 2 C's మనకు కావాలి. A + B + C కావాలి. ఓకే, A + B + C ఎంత అవుతుంది? 6. ఆఫే కదా, 12 ఆఫ్ ఎంత? 6. రైట్. అంటే 2 × A + B + C = 12 అంటే A + B + C = 12/2 6. అలా నీట్గా రాయకండి. సో జస్ట్ 6%, 2 A's 2 B's 2 C's ఉన్నారు కాబట్టి జస్ట్ అందులో ఆఫ్ తీసుకోండి. యూ విల్ గెట్ ద A + B + C ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ ఎన్ని డేస్ తర్వాత కలిసి పనిచేశారో అప్ టు 3 days వరకు కలిసి చేశారు కదా. 3 days 18 అంటే మొత్తం వర్క్లో 18th వరకు కంప్లీట్ చేశారు. రిమైనింగ్ ఎంత వస్తుంది మనకి? 42. ఓకే, 60 - 18 42. ఇది ఎవరు కంప్లీట్ చేయాలి? A left the job. A వెళ్ళిపోయాడు కాబట్టి BC కంప్లీట్ చేయాలి. అంటే BC ఎఫిషియన్సీ డైరెక్ట్గా ఇచ్చారు చూడండి. BC ఎఫిషియన్సీ 4. సో మళ్ళీ మనం దానికి సపరేట్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో 42/BC ఎఫిషియన్సీ 4. 4 × 10 = 40. 2/4 అంటే 1/2. దట్స్ ఇట్. ఆన్సర్ 10 1/2. క్లియర్? ఎనీ డౌట్? రైట్. జస్ట్ సింపుల్ క్వశ్చన్. డైరెక్ట్గా B + C ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా B + C ఎఫిషియన్సీ తీసుకోండి. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 42. అది ఎవరు కంప్లీట్ చేయాలి? B and C. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ABC అనే ముగ్గురు పురుషులు 10, 12, 15 రోజుల్లో పని పూర్తి చేయలేరు. 2 రోజులు కలిసి పని చేసిన తర్వాత ఏ పని మానేస్తాడు? ఓకే, అప్ టు ఇయర్ క్లియర్. సో మనం ఇంతకుముందు మనసులో ఇక్కడ వరకు మనం క్లియర్గా డిస్కస్ చేసాం. రైట్. నెక్స్ట్ డిఫరెంట్ పాయింట్ ఏంటంటే ఆ తర్వాత 2 రోజులకి C కూడా పని మానేస్తాడు. ఇక్కడ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 2 రోజులు కలిసి పని చేసిన తర్వాత ఏ పని మానేస్తాడు? అప్ టు ఇయర్ క్లియర్. ఆ తర్వాత అంటే ఏంటి? అంటే ఏ పని మానేసిన తర్వాత 2 daysకి మళ్ళీ అంటే మధ్యలో గ్యాప్ ఎంత? 2 days. ఆ 2 రోజులకి C కూడా పని మానేస్తాడు. ఓకే, మొత్తం పని పూర్తవడానికి పట్టే కాలం. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, రైట్. 3 men A, B, C can complete the work in 10, 12, 15 days. They start the work together. After 2 days, A left the work and
Next after 2 days, this is a very important point, just underline here. Next after 2 days she also left, then in how many days the whole work will be finished. And one more most important point here, last sentence. See, మీరు లాస్ట్ సెంటెన్స్ చూడండి, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ద హోల్ వర్క్ విల్ బి ఫినిష్డ్ అంటే రిమైనింగ్ వర్క్ అడుగుతున్నాడా మొత్తం పని అడుగుతున్నాడా మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, వాడు క్వశ్చన్ ఎలాగనే అడగచ్చు. రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడని అనవచ్చు మిగిలిన పని, లేదా మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడని అడగవచ్చు. ఆ రెండింటి ఆన్సర్స్ ఉంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ యాజ్ యూజువల్గా ఏబిసి 10, 12, 15. ఓకే, ఎల్సిఎం ఎంత మనకి 10, 12, 15కి 60 కదా, రైట్. ఇది టోటల్ వర్క్. 10 ఎన్ని డేస్ పోతుంది, 6 times, 5 times, 4 times, మొత్తం ఎంత 15. ఇక్కడ వరకు క్లియర్ కదా, రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 2 రోజులు కలిసి పని చేసిన తర్వాత ఏ పని మానేస్తాడు, ఇది కూడా తెలుసు మీకు, మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం. 2 రోజులు కలిసి పని చేశారు అన్నాడు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ కలిసి పని చేశారు అన్నాడు. కలిసి పని చేశారంటే ఆ 2 days వరకు ముగ్గురు కలిసి పని చేశారు కదా, అంటే ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత 15, అంటే 30 వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మిగిలింది ఎంత ఇంకా 30. క్లియర్, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆ తర్వాత 2 రోజులకి, ఆ తర్వాత 2 రోజులకి అంటే మనకి ఆ తర్వాత 2 రోజులకంటే మీనింగ్ ఏంటి, మనకి ఎవరున్నారు, మనకి ఆ తర్వాత 2 daysకి ఎవరి ఎఫిషియన్సీ తీసుకోవాలనేది పాయింట్ ఇక్కడ. సో ఏ వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులకు అన్నాడు, అంటే నెక్స్ట్ 2 daysకి ఏ లేడు కదా, మరి ఏ నెక్స్ట్ 2 daysలో ఎవరున్నారు, బీసీఏ ఉన్నాడు. అంటే ఇక్కడ తీసుకోవాల్సిన ఎఫిషియన్సీ ఎవరు తీసుకోవాలి, బి అండ్ సి ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఓకే, సో సి ఎఫిషియన్సీ ఎంత 9, అంటే 18th వరకు కంప్లీట్ అయిపోయింది. క్లియర్, రైట్. సో ఇప్పుడు ఇంకా మిగిలిన వర్క్ ఎంత 30 - 18, 12, రైట్. ఇంకా ఎవరున్నారు మనకి ఇక్కడ, సి కూడా వెళ్ళిపోయాడు కదా, రైట్. బి ఉన్నాడు. సో 12/B ఎఫిషియన్సీ ఎంత 5, 5 2 10, రిమైనింగ్ ఎంత 2, 2/5 days. ఇది ఆన్సరా? కోర్స్ ఆప్షన్ లేదు, బట్ జనరల్గా ఈ ఆన్సర్ కూడా ఇస్తారు, 2/5 కూడా ఇస్తారు, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే రైట్. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటంటే రిమైనింగ్ వర్క్, అంటే ఏ అండ్ సి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఉన్నారు ఇక్కడ, బి ఉన్నాడు. అంటే మిగిలిన పనిని ఎవరు పూర్తి చేస్తారు అంటే ఇదే ఆన్సర్ అవుతుంది. కానీ క్వశ్చన్ అలా అడగలేదు, మీరు అబ్జర్వ్ చేశారా, ఇన్ హౌ మెనీ డేస్ ద హోల్ వర్క్ విల్ బి ఫినిష్డ్ అన్నాడు. ఓకే, మొత్తం పని పూర్తవడానికి పట్టే కాలం అన్నాడు. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. రిమైనింగ్ అడుగుతున్నాడా, మొత్తం అడుగుతున్నాడా? ఒకవేళ మిగిలిన పని పూర్తి చేయడానికి బీకి పట్టే కాలం అంటే ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. బట్ మొత్తం పని అన్నాడు కాబట్టి ఇది మిగిలిన పని. మరి ఆల్రెడీ ఎంత పని కంప్లీట్ చేశాడు, ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు, 2 days, ముగ్గురు కలిసి 2 days చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి 2 days చేశారు. మళ్ళీ బి ఒకడు 2/5 days చేశాడు. అంటే మొత్తం ఎంత టైం పట్టింది ఆ పని పూర్తికోవడానికి, 2 + 2 4 + 2 2/5, అంటే 6 2/5 days పట్టింది. ఓకే, సో ఇది మీ ఆన్సర్. క్లియర్, రైట్. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో మిగిలిన పని అంటే ఇదే ఆన్సర్ అవుతుంది, మొత్తం పని అంటే ఈ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి అనే ముగ్గురు పురుషులు 10, 12, 15 రోజుల్లో పనిని పూర్తి చేస్తారు. వారు కలిసి పని ప్రారంభిస్తారు. ఏ మరియు బి పని పూర్తయ్యే 2 రోజుల ముందు పని మానేస్తారు. మొత్తం పనికి పట్టే కాలం. 3 men ABC can complete the work in 10, 12, 15 days. They start working together. A and B left the work 2 days before the completion of the work. Okay, so in this problem A and B both left the work before 2 days completion of the work. Okay, then in how many days the whole work will be finished, right? సో మనం ఇంతకుముందు మోడల్స్లో డిస్కస్ చేసాం కదా, సేమ్. ఫస్ట్ యాజ్ యూజువల్గా టోటల్ వర్క్ తీసుకోండి. సో 10 days, 12 days, 15 days. సో ముగ్గురికి కలిసి టోటల్ వర్క్ ఎంత వస్తుంది మనకి, ఎల్సిఎం 10, 12, 15 ఎల్సిఎం ఎంత 60. నౌ ఎఫిషియన్సీ 10 ఎన్ని టైమ్స్ పోతుంది 6 times, 12 5 times, 15 4 times. టోటల్ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది 11 + 4 15. ఓకే, ఇక్కడ వరకు క్లియర్, రైట్. నౌ ఇక్కడ ఈ పాయింట్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఏ మరియు బి
పని పూర్తయ్యే 2 రోజుల ముందు పని మానేస్తారు అన్నారు. అంటే ఇక్కడ బిఫోర్ 2 days ఏ అండ్ బి లెఫ్ట్ ద జాబ్. ఇక్కడ ఏ బి వెళ్ళిపోతే ఇంకెవరున్నారు అక్కడ? సి అనేవాడు ఉన్నాడు. అంటే సి అనేవాడు ఆ 2 days వర్క్ కంప్లీట్ చేయాలి కదా, రైట్. సో మనకి సి యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యం ఎంత ఉంది? 4. 2 into 4 అంటే 8th వర్క్. ఈ 8th వర్క్ లెట్ చేస్తే 60 - 8 52. ఇక్కడ ఈ 52 వర్క్ ఎవరు కంప్లీట్ చేశారు? ముగ్గురు కలిసి కంప్లీట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు 2 days ముందు వెళ్ళిపోయారు. ఆ 2 days వర్క్ లెట్ చేస్తే మొత్తం వర్క్ నుండి ఈ 52 వర్క్ అనేది ఎవరు కంప్లీట్ చేశారు? ముగ్గురు కలిసి చేశారు. ఓకే, రైట్. సో 52 టోటల్ బై మొత్తం ఎఫిషియన్సీ ఎంత? ముగ్గురు కలిపి 15. సో 15 3 45, రిమైనింగ్ ఎంత? 7. 3 7 by 15 days. క్లియర్? సో ఇది ఆన్సర్ అవుతుందా? రైట్. ఇక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి. సో కోర్స్ ఈ ఆన్సర్ కూడా ఆప్షన్ ఇస్తారు, ఇక్కడ ఇవ్వలేదు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొత్తం పనికి పట్టే కాలం అన్నాడు. మీరు ఇక్కడ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఈ 3 7 by 15 days అనేది ఏంటి? 52 వర్క్ కంప్లీట్ కావడానికి తీసుకున్న టైం. మనకు 60th వర్క్, ఓకే, 60 వర్క్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఆల్రెడీ 3 7 by 15 days పట్టింది 52 daysకి, 52 వర్క్కి. ఓకే, సో మిగతా ఇంకెన్ని డేస్ ఎక్స్ట్రా తీసుకుని చేశాడు సి అనేవాడు? 2 days ఎక్స్ట్రా చేశాడు. అంటే 3 7 by 15 ప్లస్ ఆ 2 days. సో మొత్తం ఎంత టైం పడుతుంది? ప్లస్ 2 days యాడ్ చేయాలి. ఓకే, సో 5 7 by 15 days. ఇది ఆన్సర్. క్లియర్? రైట్. సో మిగిలిన డేస్ తీసుకుంటే మనకి మిగిలిన వర్క్ ఎన్ని డేస్ చేశాడు? 2 days. ఆ 2 days ఎవరు చేశారు? సి అనేవాడు చేశాడు. సో ఆల్రెడీ ఈ 52 వర్క్ ముగ్గురు కలిసి 3 7 by 15 చేశారు. అంటే ఇంకా ప్లస్ 2 యాడ్ చేస్తే దీనికి మొత్తం వర్క్ అంటే 60th వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశానో తెలుస్తుంది. ఓకే, క్లియర్? రైట్. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కేర్ఫుల్గా ఉండండి, రైట్. సో 2 days ముందు పని మానేస్తారంటే ఆ 2 days వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి? సి. సి ఎఫిషియన్సీ ఎంత? 4. 2 into 4 8. అంటే మొత్తం పనిలో 8వ భాగము అంటే 60 by 8 లెట్ చేస్తే మీకు ఏమొస్తుంది? 52. ఈ 52 వర్క్ ఎవరు కంప్లీట్ చేశారు? ముగ్గురు కలిసి కంప్లీట్ చేశారు. ఎన్ని డేస్లో చేశారు? 3 7 by 15. ఇప్పుడు మిగతా 2 days కూడా చేశారు కదా. సో ఆ 2 days ఏం వర్క్ చేశారు? సి. సో మొత్తం వర్క్ కంప్లీట్ కావడానికి పట్టే టైం ఎంత? ఈ రెండు యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఒకడు ఒక పనిని 15 రోజులు చేయగలడు, అదే పనిని బి ఒకడు 10 రోజుల్లో చేయగలడు. ఏ పని ప్రారంభించిన 5 రోజుల తర్వాత బి ప్రవేశించాడు. ఇక్కడ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. స్మాల్ చేంజెస్ ఉంటున్నాయి క్వశ్చన్ టు క్వశ్చన్. ఇక్కడ ఆల్రెడీ ఏ పని ప్రారంభించిన తర్వాత బి అనేవాడు మధ్యలో ప్రవేశించాడు. అంటే 5 రోజుల తర్వాత బి ప్రవేశించాడు. మొత్తం పనికి పట్టే కాలం. A alone can do a certain job in 15 days while B alone can do it in 10 days. A started the work and B joined after 5 days. In how many days the work will be finished? Okay, right. As usually first మనకి total work తీసుకోండి. A 15 days, B 10 days. Total work ఎంత వస్తుంది? 15కి 10కి LCM ఎంత? 30 కదా, రైట్. సో total work వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 15 2 times, 10 3 times, టోటల్ 5. ఓకే, రైట్. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏ పని ప్రారంభించిన తర్వాత 5 రోజుల తర్వాత బి ప్రవేశించాడు. ఓకే, సో బి అనేవాడు వర్క్ ఎంత? మనకి ఎఫిషియన్సీ ఎంత ఉంది? 3. ఎన్ని డేస్కి? 5 days. అంటే 15 వస్తుంది మొత్తం. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఈ 15 30కి యాడ్ చేస్తే మొత్తం ఎంత వస్తుంది? మనకి 45. సో మొత్తం పట్టే కాలం అన్నాడు. అంటే మొత్తం పట్టే కాలం అంటే మనకి టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ 2% 5. సో డివైడ్ బై 5 చేస్తే 9 days వస్తుంది. ఓకే, ఇది మొత్తం పనికి పట్టే కాలం. క్లియర్? రైట్. మళ్ళీ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ మనకి ఈ బి అనేవాడు మధ్యలో ప్రవేశించాడు. ఓకే, అంటే ఎప్పుడు వచ్చాడు వాడు? 5 రోజుల తర్వాత వచ్చాడు. అంటే 5 రోజుల తర్వాత వచ్చాడు కాబట్టి బి ఎఫిషియన్సీ ఎంత? 3. 3 into 5 15. ఈ 15 దీనికి యాడ్ చేస్తే మొత్తం ఎంత వస్తుంది? 45 వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనకి మొత్తం పనికి పట్టేయాలంటే ఇద్దరు ఎఫిషియన్సీ కలిపి తీసుకోవాలి. సో అంటే కంప్లీట్ వర్క్ ఇద్దరు కలిసి చేశారు కాబట్టి సో డివైడ్ బై 5 చేస్తే మీకు
నెంబర్ ఆఫ్ డేస్ అంటే మొత్తం పనికి పట్టే కాలం వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి వరుసగా 60 రోజుల్లో మరియు 75 రోజుల్లో పని పూర్తి చేయగలరు. వారు కలిసి పని ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఏ పని మానేశాడు. బట్ ఏ ఎన్ని రోజుల తర్వాత పని మానేశాడు అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. మిగిలిన పనిని బి 30 రోజులకి పూర్తి చేస్తే ఏ ఎన్ని రోజుల తర్వాత పని మానేశాడు. సో ఆల్రెడీ మనకి సిమిలర్ ప్రాబ్లం మనం డిస్కస్ చేశాం, సేమ్ కేస్. ఓకే, సో మధ్యలో ఒక పర్సన్ పని మానేశాడు, బట్ ఎన్ని రోజుల తర్వాత పని మానేశాడు అనేది మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ కూడా సిమిలర్ క్వశ్చన్ ఇచ్చారు. రైట్, ఫస్ట్ యాజ్ యూజువల్లీ ఏ అండ్ బి సంబంధించిన డేస్ తీసుకోండి, 60 and 75, అండ్ టోటల్ వర్క్ 60కి 75కి ఎల్సిఎం ఎంత. ఓకే, 75 150 నో, సో 300 కదా. రైట్, 75 4 300, సో 60 కూడా 300లో పోతుంది కాబట్టి ఎల్సిఎం టోటల్ వర్క్ ఎంత అవుతుంది 300. 60 ఎన్ని టైమ్స్ పోతుంది 5 times, 75 4 times, టోటల్ 9. ఓకే, స్టాప్. ఇక్కడ పాయింట్ చూడండి, మనకి మిగిలిన పనిని బి 30 రోజులకు పూర్తి చేశాడంట. ఓకే, మిగిలిన పనిని బి 30 రోజులు చేశాడు అంటే బి యొక్క సామర్థ్యం ఎంత ఉంది 4. ఎన్ని డేస్ చేశాడు 30. టోటల్ ఎంత వస్తుంది మనకి 120th వర్క్. ఈ 120th వర్క్ 300 నుంచి లెస్ చేయండి. 120 లెస్ చేస్తే మీకు రిమైనింగ్ ఏమొస్తుంది 300 మైనస్ 120 180 కదా. రైట్, ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను సిమిలర్ ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్ట్రా ఎవరు చేశారు, బి అనేవాడు చేశాడు. ఎంత వర్క్ చేశాడు 120. ఈ మొత్తం వర్క్ నుంచి ఈ ఎక్స్ట్రా వర్క్ 120 బి ఏదైతే చేశాడో అది లెస్ చేస్తే ఈ 180 ఏమవుతుంది, ఈ 180 వర్క్ ఇద్దరు కలిసి చేశారు. ఆల్రెడీ ఇద్దరు కలిసి చేశారు కదా. సో అప్పుడు ఏం చేస్తాం, ఇద్దరు ఎఫిషియన్సీ తీసుకోవాలి. సో 180/9. ఓకే, 9 2 దట్ ఈస్ 20. నా ఇప్పుడు ఎన్ని డేస్ తర్వాత వాడు ఏ అనేవాడు వెళ్ళిపోయాడు, 20 డేస్ తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ 180 వర్క్ ఇద్దరు కలిసి చేశారు, అందుకే ఇద్దరు ఎఫిషియన్సీ తీసుకున్నాం. రైట్, సో ఈ అంటే ఏ అనేవాడు బి అనేవాడు 20 డేస్ వర్క్ చేశారు, ఇద్దరు కలిసి చేశారు. అంటే ఏ అనేవాడు ఎన్ని డేస్ తర్వాత వెళ్ళిపోయాడు అంటే ఏమని చెప్తాం, 20 డేస్ తర్వాత వెళ్ళిపోయాడు. క్లియర్? రైట్. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. క్లియర్? రైట్. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. సో సిమిలర్ క్వశ్చన్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. బోత్ స్టార్టెడ్ టుగెదర్ బట్ ఆఫ్టర్ సర్టెన్ డేస్ ఏ లీవ్స్ ఆఫ్. అంటే కొద్ది రోజుల తర్వాత వాడు ఏ అనేవాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అంటాడు. సో ఆల్రెడీ వాడు బి అనేవాడు ఎంతైతే వర్క్ చేశాడో అది లెస్ చేస్తే మీకు ఇద్దరు కలిసి చేసిన వర్క్ వస్తుంది. ఆ ఇద్దరు కలిసి చేసిన వర్క్ ఎన్ని రోజులు చేశారు, 20 రోజులు చేశారు. అంటే వాడు 20 డేస్ తర్వాత వెళ్ళిపోయాడని అర్థం. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని 6 రోజుల్లో మరియు బి 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏతో ప్రారంభించి వారు రోజు విడిచి రోజు పని చేస్తారు. వారు పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం. రైట్. సో ఇంతకుముందు మోడల్స్లో మనకి మ్యాక్సిమం ఆల్ కేసెస్లో డిస్కస్ చేశాం. అంటే ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత వెళ్ళిపోతేలా, అలాగే ఇద్దరు డిఫరెంట్ డేస్లో వెళ్ళిపోతేలా, అలాగే బిఫోర్ కంప్లీషన్ వర్క్ వెళ్ళిపోతేలా, అండ్ మధ్యలో ఒక పర్సన్ ఎంటర్ అయితే ఎలా అనే ఒక డిఫరెంట్ కేసెస్ ఆల్ కేసెస్లో మనం డిస్కస్ చేశాం. సో అదొక మోడల్. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన మోడల్ ఏంటంటే ఆల్టర్నేటివ్ డేస్ సంబంధించిన మోడల్ క్వశ్చన్ ఇచ్చారు. రైట్. ఈ ఆల్టర్నేటివ్ డేస్ సంబంధించిన ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ స్టెప్ ఈజ్ సేమ్, ఏ అండ్ బి. ఏ 6 days, బి 12 days. ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్లీ టోటల్ వర్క్ తీసుకోండి. ఓకే, 6కి 12కి ఎల్సిఎం ఎంత, 12 గ్రేటెస్ట్ నెంబర్ కదా, అది 6తో పోతుంది కాబట్టి గ్రేటెస్ట్ నెంబరే మీకు టోటల్ వర్క్ తీసుకోవాలి. ఎఫిషియన్సీ ఎంత, 2 times, 1 time, టోటల్ 3 times. అప్ టు ఇయర్ వెరీ క్లియర్. ఇక్కడ చూడండి, ఈ మోడల్లో చూడండి, రోజు విడిచి రోజు పనిచేస్తారు. ఎవరితో స్టార్ట్ చేశారు వర్క్, ఏతో స్టార్ట్ చేశారు అన్నారు. ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days వైల్ బి కెన్ కంప్లీట్ ఇన్ 12 days. స్టార్టింగ్ విత్ ఏ దే వర్క్ ఫర్ ఆల్టర్నేటివ్ డేస్. ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ ద వర్క్. ఓకే, రైట్. ఇక్కడ మనకి 12 టోటల్ వర్క్ కదా, టోటల్ ఎఫిషియన్సీ ఎంత 3. టోటల్ ఎఫిషియన్సీ 3. సో మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 4. ఆల్టర్నేట్ డేస్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, రోజు వర్క్ చేస్తే 4 daysలో చేస్తారు. ఆల్టర్నేట్ డేస్ అంటే ఒక రోజు విడిచి ఒక రోజు చేయడం వల్ల 4 రోజులు చేసే పని ఖచ్చితంగా ఒక రోజు విడిచి ఒక రోజు చేయడం వల్ల ఆల్టర్నేట్ చేయడం వల్ల అప్పుడు ఎంత టైం పడుతుంది, 8 days పడుతుంది. ఓకే, అంటే ఇంటూ 2. సో ఆన్సర్ ఏమవుతుంది 8 days. క్లియర్? రైట్. సో దీనికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో అకార్డింగ్ టు క్వశ్చన్,
ఎవరు స్టార్ట్ చేశారు వర్క్? ఏ. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరు స్టార్ట్ చేశారు వర్క్? ఏ, ఫస్ట్ డే. సెకండ్ డే ఎవరు స్టార్ట్ చేశారు? ఆల్టర్నేట్ డేస్ అన్నారు కాబట్టి బి వర్క్ చేస్తారు. ఓకే. అలాగే థర్డ్ డే ఎవరు చేస్తారు? మళ్ళీ అగైన్ ఏ. ఫోర్త్ డే ఎవరు చేస్తారు? బి. సో లైక్ దట్ ద సైకిల్ విల్ కంటిన్యూ టిల్ వర్క్ కంప్లీటెడ్. ఇక్కడ మనకి ఆల్టర్నేట్ డేస్ కాబట్టి ఫస్ట్ రోజు ఏ స్టార్ట్ చేస్తే సెకండ్ రోజు బి, మళ్ళీ థర్డ్ రోజు ఏ, ఫోర్త్ రోజు బి, లైక్ దట్ సైకిల్ విల్ కంటిన్యూ టిల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు అలా సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని డేస్కి సైకిల్ మారుతుంది? ఎవ్రీ 2 డేస్కి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి ఏ, బి, మళ్ళీ థర్డ్ డే ఫోర్త్ డే ఎవరు వస్తారు? ఏ, బి. అంటే ఎవ్రీ 2 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది. రైట్. నౌ ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ ఈ ఎఫిషియన్సీ కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ మనకి సైకిల్ ఎఫిషియన్సీ కావాలి. ఈ 2 డేస్ ఎఫిషియన్సీ కన్సిడర్ చేయండి. 2 డేస్ సైకిల్ ఎఫిషియన్సీ ఎంత? మనకి ఏ ఎంత? 2, బి ఎంత? 1. ఇది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి అకార్డింగ్ టు క్వశ్చన్ 12 టోటల్ వర్క్ ఎంత? 12. టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ సైకిల్ అంటే ఎవ్రీ 2 డేస్కి సైకిల్ చేంజ్ అవుతుంది కదా. సో 2 డేస్ సైకిల్ కన్సిడర్ చేయాలి. రైట్. 2 + 1 3, దాట్స్ ఇట్. సో 4. సో ఎన్ని డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది? 2 డేస్కి ఇంటూ 2 చేయండి. సో ఆన్సర్ ఈజ్ 8 days. క్లియర్? రైట్. సో ఇలా అఫ్కోర్స్ ఇలా వేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఎఫిషియన్సీ 2 డేస్ సైకిల్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇంటూ 2 చేసిన వస్తుంది. బట్ ఇక్కడ 3 డేస్ సైకిల్ అనుకోండి, లేదంటే మధ్యలో ఒక పర్సన్ హెల్ప్ తీసుకొని ఇక్కడ 3 పర్సన్ వచ్చారనుకోండి, అప్పుడు ఇలా డైరెక్ట్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే, సో దాన్ని నేను మీకు నెక్స్ట్ పనిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక పనిని 20 రోజుల్లో, బి 30 రోజుల్లో మరియు సి 60 రోజుల్లో పూర్తి చేయగలరు. ప్రతి 3వ రోజున బి మరియు సిలు ఏకు సహాయకులుగా వస్తే పని పూర్తి చేయడానికి పట్టే కాలం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జాగ్రత్తగా చూడండి. లాస్ట్ సెంటెన్స్. ప్రతి 3వ రోజున బి మరియు సిలు ఏకి సహాయకులుగా వస్తే. ఓకే, సో రైట్. A can complete a work in 20 days while B can complete in 30 days and C can complete in 60 days. A work continuously while as every third day A is assisted by B and C. In how many days the work would complete? Right. So first, before going that, as usually A, B, C's total work consider cheyandi. Okay. So 20, 30, 60. LCM ఎంత? 20, 30, 60. LCM 60 కదా. రైట్. టోటల్ వర్క్ ఎఫిషియన్సీ 3 times, 2 times, 1 time, 6. ఓకే, అప్ టు ఇయర్ క్లియర్. రైట్. ఇక్కడ ఈ సెంటెన్స్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి 3వ రోజున బి మరియు సిలు ఏకి సహాయకులుగా వస్తాయి. ఇక్కడ తెలుగులో ఈ పాయింట్ ఇవ్వలేదు. ఏ వర్క్ కంటిన్యూస్లీ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. వైల్ యాజ్ ఎవ్రీ థర్డ్ డే ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి అండ్ సి. అంటే ఎవరు వర్క్ స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. ఏ వర్క్స్ కంటిన్యూస్లీ అన్నారు. ఏ వర్క్స్ కంటిన్యూస్లీ అంటే ఎవ్రీ డే ఏ ఖచ్చితంగా ఉంటాడు కదా. ఏ వర్క్ కంటిన్యూస్లీ అక్కడ తెలుగులో ఇవ్వలేదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి తెలుగు మీడియం స్టూడెంట్స్. రైట్. A work continuously while as every third day A is assisted by B and C. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ డే ఏనే వస్తాడు, సెకండ్ డే కూడా ఏనే వస్తాడు. వెరాజ్ థర్డ్ డే మాత్రం ఏమంటున్నాడు పాయింట్ చూడండి. ప్రతి మూడవ రోజున అంటే ఫస్ట్ డే సెకండ్ డే ఏనే ఉంటారు. ప్రతి 3వ రోజున బి మరియు సిలకు ఏకు సహాయకులుగా వస్తారు. అంటే ఏకి అసిస్టెంట్గా వస్తారు. ఎవరు వస్తారు? బి అండ్ సి. ఈ ఇద్దరు ప్రతి 3వ రోజున అసిస్టెంట్గా వస్తారు అన్నాడు. అంటే ఫస్ట్ డే ఏ చేస్తాడు, సెకండ్ డే ఏ చేస్తాడు, థర్డ్ డే మాత్రం ముగ్గురు చేస్తారని అర్థం. అలాగే నెక్స్ట్ ఫోర్త్ డే. ప్రతి 3వ రోజున ఏకి వీళ్ళు అసిస్టెంట్గా వస్తారంటే ఏ మాత్రం కంటిన్యూగా చేస్తాడు కదా. అంటే అప్పుడు ఫోర్త్ రోజు ఎవరు చేస్తారు? ఏ. ఫిఫ్త్ రోజు ఏ. మళ్ళీ సిక్స్త్ రోజు ఏమవుతుంది? ఏ. మళ్ళీ ఇద్దరు వీరికి హెల్ప్ చేయడానికి ఏకి హెల్ప్ చేయడానికి వస్తారు. అంటే ప్రతి 3వ రోజున అని చెప్తున్నాడు. అలా ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. అంటే వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. రైట్. నౌ ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. పని పూర్తి చేయడానికి పట్టే రోజు అన్నాడు. సో యాజ్ యూజువల్గా మొత్తం టోటల్ వర్క్ తీసుకోండి. ఇది క్లియర్. ఓకే.
ఇప్పుడు ఎఫిషియన్సీ ఏం తీసుకోవాలనేది పాయింట్. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫిషియన్సీ ఏం తీసుకుంటామంటే ఈ ఎఫిషియన్సీ కాదు, ఈ 6 కాదు. ఓకే, ఎందుకంటే ఎవ్రీ 3 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది కదా, 3 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది, రైట్. అంటే ఈ 3 డేస్ ఆ పర్సన్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఎంత 3, మళ్ళీ సెకండ్ ఏ ఎఫిషియన్సీ ఎంత 3, ఏ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఎఫిషియన్సీ ఎంత 6, రైట్. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎఫిషియన్సీ అంటే ఏం తీసుకుంటాం, ఈ 3 డేస్ సైకిల్ అంటే ఎవ్రీ 3 డేస్ సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ 3 డేస్ సంబంధించిన ఎవరైతే పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఓకే, రైట్. 3 + 3 6 + 6 12, క్లియర్. ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్. ఈ సైకిల్ అనేది ఎన్ని డేస్కి రిపీట్ అవుతుంది, ఎవ్రీ 3 డేస్కి రిపీట్ అవుతుంది. ఓకే, ప్రతి 3 రోజులకి సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇంటూ 3 చేయండి, దట్స్ ఇట్. సో ఆన్సర్ ఏమవుతుంది 15 డేస్, దట్స్ ఇట్, క్లియర్. సో ఇంతకుముందు క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక 2 డేస్ ఎఫిషియన్సీ అదే ఉంది, ఇక టోటల్ ఎఫిషియన్సీ అదే ఉంది కాబట్టి సో మనకి పెద్దగా తేడా కనిపించలేదు. ఓకే, బట్ ఇక్కడ ఈ టోటల్ ఎఫిషియన్సీ ఇది కాదు, సైకిల్ ఎన్ని డేస్కి అయితే రిపీట్ అవుతుందో గుర్తుపెట్టుకోండి పాయింట్. ఇక్కడ ఎన్ని డేస్ సైకిల్ రిపీట్ అవుతుంది, ఎవ్రీ 3 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, థర్డ్ డే ఎవ్రీ థర్డ్ డే ఏ బి ప్లస్ సి వస్తారు, మళ్ళీ 4th డే ఎవరు వస్తారు ఏ, మళ్ళీ 5th డే ఏ, అలా సైకిల్ రిపీట్ అవుతుంది. అలా ఎవ్రీ 3 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ 3 డేస్ సంబంధించిన ఎఫిషియన్సీ తీసుకోండి. ఓకే, రైట్. ఇక్కడ మనకి ప్రీవియస్ క్వశ్చన్లో 2 డేస్ సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 డేస్ ఎఫిషియన్సీ తీసుకున్నాం. ఓకే, క్లియర్, రైట్. సో ఐ థింక్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్. అండ్ ఇంకా ఏమైనా కన్ఫ్యూజ్ అనిపిస్తే వీడియో పాజ్ చేసి మళ్ళీ ఒకసారి వినండి. సో ఈజీగానే మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. సో కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, డోంట్ గెట్ ద కన్ఫ్యూజన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అరుణ్ మరియు అమిత్ వరుసగా 9 రోజులు మరియు 12 రోజులు ఒక పని చేయగలరు. మరి రోజు విడిచి రోజు పని చేస్తే మరియు అమిత్ మొదట పనిని ప్రారంభిస్తే మొత్తం పనిలో 35/36 వంతు పూర్తి చేయడానికి పట్టే కాలం. ఓకే, ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2016లో వచ్చింది, 2017లో వచ్చింది. అఫ్కోర్స్ ఈ మోడల్ 3 to 4 సెషన్స్ రిపీట్ అయినట్టుంది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. Arun and Amit can do a piece of work in 9 days and 12 days respectively. If they work for alternate days and Amit starts the work first, then in how many days 35/36 parts of whole work will be completed? Okay, right. Similar question. And first మనకి యాజ్ యూజువల్గా అరుణ్ అండ్ అమిత్ ఎన్ని డేస్లో చేస్తారు, 9 days 12 days. టోటల్ వర్క్ ఎంత అవుతుంది 12, 2 = 24, నో 12 = 36 కదా, 9 4 = 36, రైట్. సో 9 4 = 12, 3 = టోటల్ ఎఫిషియన్సీ ఎంత 7. ఇక్కడ వరకు క్లియర్, రైట్. సో ఎవరు వర్క్ స్టార్ట్ చేశారు ఇక్కడ, అమిత్ మొదట పని ప్రారంభిస్తే అన్నాడు. ఓకే, రైట్. ఫస్ట్ డే అమిత్, సెకండ్ డే ఎవరు చేస్తారు అరుణ్, థర్డ్ డే అమిత్ అండ్ ఫోర్త్ డే అరుణ్. అలా ఎక్కడ వరకు చేస్తారు, వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు చేస్తారు. ఇక్కడ మనకు సైకిల్ ఎన్ని డేస్కి మళ్ళీ రిపీట్ అవుతుంది, ఎవ్రీ 2 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది, రైట్. సో అమిత్ ఎఫిషియన్సీ ఎంత 4, అరుణ్ 3, క్లియర్, రైట్. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఎంత ఉంది 36. 2 డేస్ సైకిల్ తీసుకోవాలి ఎఫిషియన్సీ. 4 + 3 7, 7 5 = 35, 5 రిమైనింగ్ ఎంత 1/7. ఇది ఆన్సరా, నో. ఇక్కడ పాయింట్ ఇచ్చారు చూడండి, మొత్తం పనిలో 35/36 వంతు పూర్తి చేయడానికి పట్టే కాలం అన్నాడు. అంటే దీనిలో 35/36 మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది 7. దీన్ని సింపుల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఓకే, రైట్. 7 5 = 35 + 1 36/7 ఇంటూ దీనిలో 35/36 వంతు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, 35/36 36 క్యాన్సల్, 7 1 = 7 5 మనకి ఎన్ని డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది 2 డేస్కి, అంటే ఇంటూ 2 చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం ఎన్ని డేస్ పడుతుంది 10 days ఆన్సర్, క్లియర్, రైట్. సేమ్ క్వశ్చన్, కాకపోతే దీనిలో మళ్ళీ 35/36 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. దానిలో ఇది సింపుల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసి సింప్లిఫై చేసి 2 డేస్ సైకిల్ కాబట్టి ఇంటూ 2 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. XY మరియు Z వరుసగా 30 రోజులు 45 రోజులు మరియు 90 రోజులు ఒక పని చేయగలరు. ప్రతి 2వ రోజు Y మరియు Zలకి X సహాయకుడిగా వస్తే పని పూర్తి చేయడానికి పట్టే కాలం. XY and Z can do a piece of work in 30 days, 45 days, 90 days respectively. In how many days can the work be completed if X is assisted by Y and Z
టుగెదర్ ఆన్ ఎవ్రీ సెకండ్ డే. ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఎక్స్ వై జెడ్ సంబంధించిన డేస్ తీసుకోండి. 30 days, 45 days, నెక్స్ట్ 90 days. నెక్స్ట్ ఎల్సిఎం తీసుకోండి. 30, 45కి 90కి ఎల్సిఎం ఎంత? 92 రైట్, 180. క్లియర్ రైట్. సో ఈ 3 numbers 180లో పోతున్నాయి కదా రైట్. టోటల్ వర్క్ 30 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 times. 45 ఎన్ని టైమ్స్ పోతుంది? 90 4 times, 2 times. మొత్తం ఎఫిషియన్సీ ఎంత? 12. ఓకే రైట్ స్టాప్. ఇక్కడ పాయింట్ చూడండి. ప్రతి రెండవ రోజు వై మరియు జెడ్లలో ఎక్స్ సహాయకుడిగా వస్తే అన్నాడు. అంటే మనకి ఫస్ట్ రోజు ఎవరు స్టార్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఎవరు స్టార్ట్ చేస్తారో క్లియర్గా మెన్షన్ చేయలేదు. బట్ అకార్డింగ్ టు సెంటెన్స్ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ప్రతి రెండవ రోజు వై మరియు జెడ్లకి ఎక్స్ సహాయకుడిగా వస్తాడంటే అంటే ఫస్ట్ డే ఎక్స్ లేడనే కదా అర్థం. అంటే ఫస్ట్ ఎక్స్ లేడ్ అంటే ఎవరున్నారు మరి? ఎవరు స్టార్ట్ చేస్తారు వరకు? వై అండ్ జెడ్. ఓకే. సో ఫస్ట్ డే వై అండ్ జెడ్ స్టార్ట్ చేస్తారు. సెకండ్ డే మాత్రం ఏం చేస్తున్నాడు? ప్రతి రెండవ రోజు ఎక్స్ సహాయకుడిగా వస్తారన్నాడు. అంటే ఈ వైకి జెడ్కి ఎక్స్ సహాయకుడిగా వస్తాడంట ప్రతి రెండవ రోజు. మరి మూడవ రోజు ఎవరు చేస్తారు వరకు? వై జెడ్. నాలుగో రోజు ఎవరు చేస్తారు? ముగ్గురు కలిసి చేస్తారు. వై జెడ్ ఎక్స్. ఇలా ఎన్ని రోజులు చేస్తారు? ఆ వర్క్ కంప్లీట్ అయ్యేంతవరకు సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సైకిల్ ఎన్ని డేస్కి రిపీట్ అవుతుందో చూసుకోండి. ఫస్ట్ ఎన్ని డేస్కి రిపీట్ అవుతుంది? ప్రతి 2 రోజులకి సైకిల్ రిపీట్ అవుతుంది. చూడండి ఇక్కడ వరకు ఓకేనా? మళ్ళీ రిపీట్ అవుతుంది వై జెడ్ మళ్ళీ లైక్ దట్. సో ఎవ్రీ 2 daysకి సైకిల్ రిపీట్ అవుతుంది. సో ఆ 2 days సంబంధించిన ఎఫిషియన్సీ కన్సిడర్ చేయండి రైట్. సో వై జెడ్ ఎఫిషియన్సీ ఎంత? వై జెడ్ ఎఫిషియన్సీ ఎంత? 4 + 2 6. ఓకే రైట్. నెక్స్ట్ ఈ ముగ్గురు ఎఫిషియన్సీ కావాలి. ఇప్పుడు సెకండ్ డే ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత? 12. ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ కన్సిడర్ 12 + 6 ఎంత? 18. సో 180 మొత్తం వర్క్ 180 కదా బై 18. సో 8 1 10 కదా రైట్. సో 10 days. ఇది ఆన్సర్ అవుతుందా? ఎన్ని డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది? ఎవ్రీ 2 daysకి. అంటే ఇంటూ 2 చేయండి. దట్ ఈస్ 20 days. దట్స్ ఇట్. ఇది ఆన్సర్. క్లియర్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సిమిలర్ క్వశ్చన్ రైట్. సో ఇక్కడ ఏంటంటే ఎవరు స్టార్ట్ చేశారని ఇవ్వకుండా అకార్డింగ్ టు సెంటెన్స్ ఏంటంటే ప్రతి రెండవ రోజు ఎక్స్ అనేవాడు జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఫస్ట్ రోజు ఎవరు స్టార్ట్ చేస్తారో వై జెడ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఈ 2 days సైకిల్ కన్సిడర్ చేయాలి. ఓకే. ఎవ్రీ 2 daysకి సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ 2 days ఎఫిషియన్సీ కన్సిడర్ చేయాలి. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఒక్కడే 6 రోజుల్లో చేసే పనిని బి ఒక్కడే 8 రోజులు చేస్తాడు. 3200కి ఏ మరియు బిలు కలిసి పని మాట్లాడుకున్నారు. సి సహాయంతో వాళ్ళు 3 రోజుల్లో పని పూర్తి చేశారు. సికి చెల్లించింది ఎంత? ఏ అలోన్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days అండ్ బి అలోన్ ఇన్ 8 days. ఏ అండ్ బి అండర్టుక్ డూ ఇట్ ఫర్ ₹3200 విత్ ద హెల్ప్ ఆఫ్ సి. దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 3 days. హౌ మచ్ ఈస్ టు బి పేడ్ టు సి? ఓకే. సో ఇంతవరకు మనం ఒక మోడల్ డిస్కస్ చేసాం. ఆల్టర్నేటివ్ డేస్ సంబంధించిన డిఫరెంట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. సో ఈ మోడల్ ఏంటంటే ఈ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్. అంటే మనకి ఈ ముగ్గురికి వ్యక్తులకి సంబంధించిన ఒక అమౌంట్ ఇచ్చారు. దాన్ని ఎవరి వాటా ఎంత అనేది మనం డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఎఫిషియన్సీ బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు తెలుసు ఎఫిషియన్సీ అంటే ఏంటి? సామర్థ్యం. అంటే వాళ్ళ సామర్థ్యం ఆధారంగానే ఈ అమౌంట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వాళ్ళ వాటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది యాజువల్గా సామర్థ్యం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. అది మీకు తెలుసు సామర్థ్యం ఎలా చేయాలి, టోటల్ వర్క్ ఎలా చేయాలి. ఎవరీ ప్రాబ్లం చేస్తున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ అదే చేయండి. సో సి యొక్క వాటా ఫైండ్ అవుట్ చేయాలంటే సి యొక్క సామర్థ్యం ఎంత ఉందో తెలియాలి. సో ఆ సామర్థ్యం ఆధారంగానే సి యొక్క వాటా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే. సో ఫస్ట్ మనకి ఏ బి సి ముగ్గురు ఉన్నారు కదా రైట్. ఏ అనేవాడు 6 రోజులు చేస్తాడు. బి అనేవాడు 8 రోజుల్లో. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఏ ఒక్కడే 6 రోజుల్లో, బి ఒక్కడే 8 రోజులు. అది క్లియర్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఏ మరియు బిలు కలిసి పని మాట్లాడుకున్నారు. సి సహాయంతో వాళ్ళు 3 రోజుల్లో పని పూర్తి చేశారు. అంటే ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసింది ఏబీలే, కానీ మధ్యలో ఒక సి హెల్ప్ తీసుకున్నారు. అంటే సి హెల్ప్ తీసుకొని ముగ్గురు కలిసి అప్పుడు ఆ పనిని 3 రోజులే పూర్తి చేశారు అన్నాడు. ఓకే. అంటే ఇక్కడ క్లియర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు
కలిసి ఎన్ని రోజుల పని పూర్తి చేశారు? 3 డేస్లో చేశారు. దట్స్ ఇట్. ఓకే, రైట్. ఇక్కడ మనకి టోటల్ వర్క్ తీసుకోండి. రైట్ నా సో 8 to 16, 8 to 24 కదా. రైట్, 24 ఎగ్జాక్ట్ రిజల్ట్ అవుతుంది కదా అన్ని నెంబర్స్లో. సో టోటల్ వర్క్ 6 4 8 3 3 8 టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 7 + 8 15. ఓకే, అప్ టు ఇయర్ వెరీ క్లియర్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి అకార్డింగ్ టు ఎఫిషియన్సీ మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఎంత అమౌంట్ ఇచ్చారు మనకి? 3200. అది ఎవరికి వాటా ఫైండ్ అవుట్ చేయాలి? హౌ మచ్ ఇస్ టు బి పేడ్ టు సి. సికి ఎంత పే చేయాలన్నారు. రైట్. అంటే సికి ఎంత పే చేయాలంటే సి ఎఫిషియన్సీ తెలియాలి కదా. సి సామర్థ్యం తెలిస్తే తప్ప మనము అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయలేము. ఓకే, సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి సి సామర్థ్యం మనకి ఈజీగా చూడగానే మీకు తెలిసిపోతుంది. ఏబిసి ఎఫిషియన్సీ ఎంత? 8. ఇందులో మనకి సి కావాలి. రైట్. ఇందులో ఏబి లెట్ చేయండి. ఏ ఆల్రెడీ బి ఇచ్చారు. 4 + 3 7 ప్లస్ సి 7 + 1 8 కదా. రైట్. సో అంటే సి సామర్థ్యం ఎంత? 1. దట్స్ ఇట్. సో అకార్డింగ్ టు దిస్ ఎఫిషియన్సీ డిస్ట్రిబ్యూట్ ద షేర్ టు ఏ. సో వాట్ ఇస్ ద టోటల్ అమౌంట్? 3200. సో వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ ఏ? వాట్ ఇస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సి? వాట్ ఇస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సి? 1. సో డివైడ్ బై టోటల్ ఎంత తీసుకుంటాం? A + B + C ఎఫిషియన్సీ ఎంత? 8. దట్స్ ఇట్. 8 1 8 4 సో ఆన్సర్ ఏమవుతుంది? 400. దిస్ ఇస్ ద షేర్ ఆఫ్ సి. ఓకే, రైట్. సేమ్ ప్రాబ్లం ఇక్కడ ఎఫిషియన్సీ ఆధారంగానే అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 3 రోజుల్లో ఏ 1/4 పని, 4 రోజుల్లో బి 1/6 పని చేయలేరు. ఇద్దరు కలిసి పని చేసినందుకు వారికి 180 రూపాయలు చెల్లించారు. ఏ యొక్క వాటా ఎంత? A can do 1/4 of the work in 3 days and B can do 1/6 of the same work in 4 days. How much will A get if both work together and are paid ₹180 in all? ఓకే, మొత్తం మీద 180 రూపాయలు పే చేస్తే ఏ యొక్క వాటా ఎంత అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, వాటా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే దేని ఆధారంగా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం? వారి యొక్క సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ ఆధారంగానే అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఫస్ట్ మీరు అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వారి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఏ అండ్ బి ఇద్దరు ఇచ్చారు కదా. రైట్. 3 రోజుల్లో ఏ 1/4 అన్నాడు. అంటే ఏ అనేవాడు 3 రోజుల్లో 1/4 వర్క్ చేస్తాడు. మరి మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాడు? 3 4 12. నెక్స్ట్ బి అనేవాడు 1/6 4 రోజులు చేస్తాడు. మరి మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాడు? 4 6 24 డేస్ చేస్తాడు. సో దీనికి ఇప్పుడు యాజువల్గా టోటల్ వర్క్ చేసుకోండి. ఓకే, సో 12కి 24కి మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 24 కదా. రైట్. నా ఎఫిషియన్సీ 2 times 1 time. మొత్తం ఎఫిషియన్సీ ఎంత? 3. దట్స్ ఇట్. ఇక్కడ మనకి అమౌంట్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఏకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఏ యొక్క సామర్థ్యం ఎంత? 2. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి సో డైరెక్ట్గా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే, నా ఏ యొక్క వాటా 180 ఇంటూ ఏ యొక్క సామర్థ్యము బై మొత్తం సామర్థ్యం. సో మొత్తం ఎంత? 3 అంతే. 3 1 3 6 6 2 120. దట్స్ ఇట్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 3 రోజుల్లో కిమ్ చేసే పనిని డేవిడ్ 2 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి పని పూర్తి చేయగా 150 రూపాయలు ఇచ్చారు. దీనిలో కిమ్ వాటా ఎంత అంటున్నాడు. కిమ్ కెన్ డూ వర్క్ ఇన్ 3 days వైల్ డేవిడ్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 2 days. బోత్ ఆఫ్ దెమ్ ఫినిష్ ద వర్క్ టుగెదర్ అండ్ గెట్ ₹150. వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ కిమ్? ఓకే, రైట్. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కిమ్ అండ్ డేవిడ్ ఓకే 2 persons ఇచ్చారు కదా. రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా డేస్ ఇవ్వలేడు. కిమ్ ఎన్ని రోజులు చేస్తాడు, డేవిడ్ ఎన్ని రోజులు చేస్తాడని కాకుండా 3 రోజుల్లో కిమ్ చేసే పనిని డేవిడ్ 2 రోజుల్లో చేస్తాడు అన్నాడు. అంటే కిమ్ 3 రోజులు చేసే పనిని డేవిడ్ ఎన్ని రోజులు చేస్తాడు? 2 రోజులు చేస్తాడు అన్నాడు. మీకు తెలుసు టైమ్ అండ్ వర్క్లో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవడైతే తక్కువ డేస్ చేస్తాడో వాడు ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టే కదా. ఎవరైతే ఎక్కువ డేస్ తీసుకుంటాడో, ఒక పని చేయడానికి ఎక్కువ డేస్ తీసుకుంటాడో వానికి సామర్థ్యం తక్కువనే అర్థం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఇచ్చినప్పుడు దీన్ని మనం ఇన్వర్స్ ప్రపోర్షన్లో తీసుకోవాలి. అంటే ఇన్వర్స్ అంటే మనకి 3:2 ఏమవుతుంది? 2:3 అవుతుంది. ఓకే, క్లియర్? అంటే ఎవరికైతే తక్కువ డేస్ చేస్తాడో వానికి ఎక్కువ సామర్థ్యం ఉంటుంది, ఎక్కువ డేస్ చేసిన వానికి తక్కువ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇన్వర్స్ ప్రపోర్షన్లో తీసుకోవాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు అకార్డింగ్ దిస్ మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎంత మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది? 150 రూపీస్. ఎవరికి చేయాలి? కిమ్. సో కిమ్ ఎంత మనకి ఇది కన్సిడర్ చేయాలి 2.
2 + 3 ఎంత మొత్తం 5. 5 3 జా 3 2 జా 60 రూపీస్. క్లియర్? రైట్. సో దీనికి సంబంధించిన ఎఫిషియన్సీ సంబంధించిన మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ మోడల్స్లో మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక్కడు ఒక పనిని 27 గంటల్లో మరియు బి 54 గంటలు చేయగలరు. ముగ్గురు కలిసి 12 గంటలు పని చేస్తే వారు రూపీస్ 4320 పొందితే సి యొక్క వాటాను కనుగొన్నాం. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో సింగర్ మోడల్ డిస్కస్ చేసాం. సేమ్ ఎప్పుడైనా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఏ అండ్ బి అండ్ సి. ఏ అనేవాడు 27 గంటలు చేస్తాడు, బి అనేవాడు 54 అవర్స్. ముగ్గురు కలిసి అన్నాడు. ఈ పాయింట్ చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మనం ఇంతకుముందు సింగర్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. సో ముగ్గురు కలిసి 12 days అన్నాడు. ఓకే, యాక్చువల్గా టోటల్ వర్క్ తీసుకోండి. అండ్ 54 హైయెస్ట్ నెంబర్ కదా. సో మూడింటితో డివిజన్ కావాలంటే 54 to 108 అవుతున్నట్టుంది కదా. రైట్. టోటల్ వర్క్. సో ఎఫిషియన్సీ 27 days పోతుంది 4 times. రైట్. నా 2 4 80, 7 4 28, 108. 54 2 12, 9 మొత్తం ఎఫిషియన్సీ వస్తుంది. 9 + 2 11 + 4 15. క్లియర్? రైట్. ఇప్పుడు మనకి ఎవరి వాటా కావాలి? సి యొక్క వాటా కావాలి. సి యొక్క వాటా కావాలంటే సి యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో ఆల్రెడీ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత 9. ఇందులోంచి ఏబి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఏబి ఎంత ఇచ్చారు 4 + 2 6 ప్లస్ ఇక 9 రావాలి కదా, అంటే 3. 6 + 3 9. అంటే ఏబిసి నుంచి ఏబి లెస్ చేస్తే మీకు వచ్చేది సి ఎఫిషియన్సీ వస్తుంది. 9 - 6 3. సో అకార్డింగ్ దిస్ ఎఫిషియన్సీ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయండి. 4320 ఎఫిషియన్సీ ఎంత 3. మొత్తం ఎఫిషియన్సీ ఎంత ముగ్గురిది కలిపి. ఓకే, 9. ఇది తీసుకోవద్దు, ఇది మొత్తం కాదు. రైట్. ఇక్కడ ఆల్రెడీ ఏబిసి ఇచ్చారు కాబట్టి దీన్ని మళ్ళీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ యాజువల్గా టోటల్ వేసాను, బట్ ఏబిసి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి టేక్ ద రైట్లీ టోటల్ ఆఫ్ దిస్ 3 పర్సన్స్ ఎఫిషియన్సీ. ఓకే, రైట్. నా దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి. 3 1 3 3 రైట్. 3 1 13, 3 4 12, 3 4 సో ఆన్సర్ ఏమవుతుంది 1440. దట్స్ ఇట్. ఓకే, గోట్ ఇట్. రైట్. సో ఎప్పుడైనా సరే అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయండి, సింపుల్గా వాళ్ళ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయండి. అకార్డింగ్ టు దట్ ఎఫిషియన్సీ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. 1800 విలువ గల ఒక పనిని ఏ, బి మరియు సిలు వరుసగా 6 రోజులు, 4 రోజులు మరియు 9 రోజులు చేశారు. వారి రోజువారీ వేతనాల నిష్పత్తి ఇక్కడ డిఫరెంట్ పాయింట్ ఇచ్చారు. వేతనాల వేజెస్ రేషియో ఇచ్చారు 5:6:4. ఏ పొందిన మొత్తం, ఏ యొక్క వాటా ఎంత అన్నాడు. ఓకే, రైట్. A, B and C can complete the work costing rupees 1800. A work for 6 days, B work 4 days and C for 9 days. If their daily wages are in the ratio of 5:6:4, then how much amount will be received by A? సో ఇన్ దిస్ కేసులో మనకి ఈ అమౌంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అంటే మనకి మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏ, బి, సి సంబంధించిన డేస్ ఇచ్చారు. ఓకే, సో ఎన్ని డేస్ ఇచ్చారు మనకి వరుసగా 6 days, 4 days, 9 days ఇచ్చారు. అలాగే వారి రోజువారి వేతనాల నిష్పత్తి డైరెక్ట్గా ఇచ్చారు. అంటే వేజెస్ డైలీ వేజెస్ రేషియో ఇచ్చారు కాబట్టి మళ్ళీ మనం టోటల్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎఫిషియన్సీ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి న్యూ రేషియో వస్తుంది. ఇక్కడ 5:6:4 ఈ రేషియో నెంబర్ ఆఫ్ డేస్తో మల్టిప్లై చేస్తే మీకు న్యూ రేషియో వస్తుంది. అకార్డింగ్ దట్ రేషియో మనం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో ఇన్ దిస్ కేసులో ఇలా వేతనాల నిష్పత్తి ఇచ్చినప్పుడు మనకు టోటల్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎఫిషియన్సీ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా 5 6 30, 6 4 24, 9 4 36. సో ఇది న్యూ రేషియో. ఓకే, 6 6 6 4 6 5. సో అకార్డింగ్ టు దిస్ రేషియో మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎవరి వాటా కావాలి? ఏ. సో అమౌంట్ ఎంత ఇచ్చారు? 1800. సో ఏ యొక్క నిష్పత్తి ఎంత? 5. మొత్తం ఎన్ని? 5 + 4 9 + 6 15. ఓకే, 5 1 5 3 3 1 3 6. సో ఆన్సర్ ఏమవుతుంది? 600. దట్స్ ఇట్. క్లియర్? రైట్. సో ఇలా వేతనాల నిష్పత్తి ఇచ్చినప్పుడు జస్ట్ దాన్ని డేస్తో మల్టిప్లై చేయండి, మీకు న్యూ రేషియో వస్తుంది. సో అకార్డింగ్ టు న్యూ రేషియో అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్? రైట్. అండ్ ఇంకా మనకి ఎఫిషియన్సీ మోడల్స్ అండ్ చైన్ రూల్స్ సంబంధించిన మోడల్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓకే, సీ యూ టుమారో.